హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం డెమో స్లేయర్ మాంగా ఎక్స్ప్లెనేషన్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఈ వీడియోలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. అలాగే వీడియో లాస్ట్లో వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ముందేం జరిగిందో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అప్పర్ మూన్ 2 డోమా ఇంకా చనిపోయిన తర్వాత అప్పర్ 1 ఫైట్కి అయితే మనం వెళ్ళిపోతాం. ఇంకా స్టోన్ హార్ట్ నుంచి ముచిరో పక్కకి వెళ్ళిపోయి అప్పర్ 1 ముందు అయితే పడతాడు. ఇంకా లవ్ అషీరా ఇంకా సర్పెంట్ అషీరా నాకి మీద అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. ముచిరోని అప్పర్ 1 చాలా ఈజీగా ఓడించి తన చైనర్కి గోడకైతే ఏలాడదీస్తాడు. ఇంకా అప్పర్ 1 ముచిరో తన వంశానికి చెందినడు అని ఒక పెద్ద రివీల్ అయితే చేస్తాడు. లాస్ట్కి డేమోన్ కింద అయితే మారిపోదామని ఆఫర్ అయితే ఇస్తాడు. అక్కడితో లాస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. చాప్టర్ 166 ట్రూ ఫీలింగ్స్. చాప్టర్ స్టార్టింగ్లో ముచిరోతో ఇలా మాట్లాడతాడు అప్పర్ 1. నా వంశానికి చెందినవాడివి, ఇలా ఈ కాలంలో కలుస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు డేమోన్ అయితే నీ చేయి మళ్ళీ నువ్వు వెనక్కి తెప్పించుకోగలవు. ప్రస్తుతం అప్పర్ మూన్లో మిగిలింది నేను ఒక్కనే, కాబట్టి ఆయన నిన్ను అప్పర్ మూన్ చేయడానికి ఒప్పుకుంటారు. నీ బ్లడ్ పోకుండా నేను ఆపుతా. నిన్న విత్తగ్నికి రెచ్చిపోతే నువ్వు చస్తావు. నువ్వు ఎలాగైనా చావడం గ్యారంటీ, కాబట్టి నా మాట విను అని అప్పర్ 1 అయితే చెప్తూ ఉంటాడు. షార్ట్గా గన్యా అదంతా వింటూ అటాక్ చేద్దామని అనుకుంటాడు. కానీ అప్పర్ మూన్ 1 గన్యాని అయితే కనిపెట్టేస్తాడు. నీకు కూడా సేమ్ అని చెప్పి గన్యా చేయి నరికేస్తాడు. గన్యా అని ముచిరో అయితే గట్టిగా అరుస్తాడు. ఇంకా గన్యా అటాక్ చేయక తన రెండో చేయి కూడా నరికేస్తాడు. అది చూసిన ముచిరో గన్యాను ఎలాగైనా కాపాడాలని తను విడిపించుకోవడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఓహో, నువ్వు డేమాన్స్ని తింటున్నావా అని చెప్పి గన్యాన్ అయితే 2 ముక్కల కింద అయితే చేసేస్తాడు. అప్పర్ మూన్ కాలంలో అయితే డేమాన్స్ తినే మనుషులు ఉంటారని అయితే చెప్తాడు. నీలాంటి ఫేక్ డేమాన్స్ నాకు అక్కలొద్దు, ఇంకా చావు అని అప్పర్ మూన్ 1 అయితే గన్యాన్ అయితే చంపేద్దామని చూస్తాడు. ఇంకా తన అటాక్ తనకు తగిలే లోపలికి సనేమే అయితే వచ్చి సేవ్ చేస్తాడు. బ్రీత్ ఆఫ్ ద విండ్ 4th ఫామ్. అలా మన విండ్ అషీరా సనేమి అయితే ఎంటర్ అవుతాడు. గాలి అషీరానా? అవునరా, కరెక్ట్గా చెప్పావు, గాలి అషీరాయే. నీ తలకాయలు లేపే సుడిగాలి అషీరా. తమ్ముడు, నేను సీరియస్గా చెప్తున్నా, నీ అంత ముండో నేను ఎక్కడా చూడలేదు. అందుకని మన సొంత అమ్మని చంపడానికి కూడా వెనకాల నీ కోసం, కేవలం నీ కోసమే అని సనేమి అంటాడు. గైస్, సనేమి ఎలా ఉంటాడో, తన క్యారెక్టర్ ఏంటో అనేది మనం గన్యాతో టాంజిరోతో ఎంత హార్ష్గా బిహేవ్ చేశాడో అని అయితే మనం ట్రైనింగ్ ఆర్క్లో అయితే చూసాం. కానీ అదంతా కావాలనే చేశాడు. గన్యాని భయపడితే డేమోన్ స్లేయర్లో జాయిన్ అవ్వడని, హ్యాపీ లైఫ్ గెలుపుతాడని అనుకొని సనేమి రూడ్గా బిహేవ్ చేశాడు. అదే మాట గన్యాకి టాంజిరో సనేమి ఏమనుకుంటున్నాడో చెప్తాడు. ఇంకా ప్రజెంట్కి వస్తే సనేమి గన్యాని ఆ స్థితికి తెచ్చిన అప్పర్ మూన్ 1 మీద అయితే చాలా కోపంగా అయితే ఉంటాడు. అరే ఆర్కల్లో, నా తమ్ముడు మీద చేస్తావా? అయిపోయేవారు ఇవాళ నా చేతిలో. ఏంటి తమ్ముడా? బ్రీత్ ఆఫ్ ద విండ్ 1st ఫామ్. డస్ట్ విండ్ స్లైడ్స్. సనేమి చేసే అటాక్స్ ఆపలేక ఇంకా అప్పర్ 1 డైరెక్ట్ తన కత్తిని అయితే బయటకు తీస్తాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయింది. గైస్, మీకు అర్థమై ఉంటుంది, ముచిరో అంత కష్టపడి వాడిన అప్పర్ మూన్ అయితే తన కత్తిని కూడా బయటకు తీయలేదు. ఈజీగా ముచిరోని అయితే ఓడించాడు. అదే సనేమి అయితే వెంటనే కత్తి తీసేశాడు. ఎందుకంటే సనేమి అయితే రఫ్ ఆడించుతున్నాడు కాబట్టి. సనేమి ముచిరో కంటే పవర్ఫుల్. ఇంకా చాప్టర్ ఎలాగుంటుందో చూద్దాం. చాప్టర్ 167 ప్లేయర్. చాప్టర్లో చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ మూవీ ఎప్పుడు దిగుతుందని వెయిట్ చూడడమే. ఈ ఇద్దరు పిచ్చోళ్ళు అసలు మాట్లాడుకోరు. ఫైటే, ఫుల్ ఫైటే. ఆ మూన్ బ్రీతింగు, ఆ విండ్ బ్రీతింగు చూస్తుంటే ఫోటోల్లోనే ఎలాగుందంటే ఇంకా యానిమేషన్ చేస్తే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఇంకా మూవీ గురించి వెయిట్ చేయడం తప్ప మనం ఇంకేం చేయలేం. చాప్టర్ స్టార్టింగ్లోనే బ్రీత్ ఆఫ్ ద మూన్ 5th ఫామ్, గోస్ట్లీ మూన్ అని అప్పర్ మూన్ 1 అయితే ఒక పెద్ద అటాక్ అయితే చేస్తాడు. ఆ అటాక్స్ని సనేమి అయితే ఆపుతాడు. ఇద్దరు ఒకళ్ళ అటాక్స్ ఒకళ్ళని పొగుడుతూ ఉంటారు. సనేమి బాడీ పవర్ స్ట్రెంగ్త్ని చూసి అప్పర్ 1 అయితే ఇంప్రెస్ అయితే అవుతాడు. సనేమి ఏమో అప్పర్ మూన్ 1 స్కిల్స్ చూసి షాక్ అవుతాడు. ఒక్కొక్క అటాక్లో ఒక్కొక్క మూన్ అయితే ఒక్కొక్క షేప్లో అయితే మన చుట్టూరు అయితే తిరుగుతూ ఉంటాయి. అందుకనే ముచిరో అంత సింపుల్గా ఓడిపోయాడంటే తప్పు లేదని సనేమి అయితే అనుకుంటాడు. అప్పర్ మూన్ 1 అయితే ఫైట్ చేసి కొద్ది పవర్ అండ్ స్పీడ్ పెరుగుతుంది కానీ ఎక్కడా తగ్గదు అని సనేమి అయితే గమనిస్తాడు. అలాగే బ్రీతింగ్ యూజర్ అని కూడా గమనిస్తాడు. గైస్, మనకు తెలుసు సనేమి ఎన్నాళ్ళుగా అప్పర్ మూన్స్ని చంపాలనుకుంటున్నాడు. మొత్తానికి డైరెక్ట్ అప్పర్ మూన్ 1 దొరికాడు. ఇంకేమవుతుందో చూద్దాం. ఇంకా ఫైట్ అయితే పిచ్చిగా అయితే పీక్స్లో అయితే జరుగుతుంది. ఇంకా అప్పర్ 1కి అయితే తన కాలంలో ఉన్న విండ్ అషీరా అయితే గుర్తొస్తాడు. ఇన్ఫినిటీ క్యాచ్లో స్తంభాలన్నీ ఇరిగిపోతూ ఉంటాయి.
ఇంకా లాస్ట్కి అప్పర్ మూన్ వన్ అయితే పెద్ద అటాక్ చేసి సనేమిని అయితే రక్తం కక్కుండేలా అయితే చేస్తాడు. ఇంకా సనేమి కదిలితే ఇంకా చావు దగ్గరికి వెళ్ళినట్టే అని అప్పర్ మూన్ అయితే అంటాడు. కానీ ఏదో తేడా కొడుతుంది. అప్పర్ మూన్ వన్ పర్సలేట్ అయితే పెరుగుతుంది. చూస్తే సనేమి మనకు ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. అందరిలాగా సనేమిది ఒక నార్మల్ బ్లడ్ కాదు, ఒక రేర్ అయితే బ్లడ్ గ్రూప్. ఆ రక్తం డెమోన్స్కి వైల్డ్ లాంటిది. అందుకనే అప్పర్ వన్కి కొంచెం అదోలా అనిపిస్తుంది. ఏంటారు కళ్ళు, నా రక్తం కావాలా? చుక్క తాగితే కళ్ళు తాగిన కోతుల్లా ఎగురుతారు నార్మల్ డీమన్స్. అయితే ఇది అప్పర్ మూన్ వన్ డీమన్ మీద బాగానే పనిచేస్తుంది. అక్కడతో చాప్టర్ అయిపోతే నెక్స్ట్ చాప్టర్ వెళ్ళేలోపలికి మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రీ కదా, సబ్స్క్రైబ్ కొట్టుకోండి మామ. ఇంకా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. చాప్టర్ 168 ఎటర్నల్ పర్మనెన్స్. ఈ చాప్టర్ స్టార్టింగ్లో సనేమి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆల్రెడీ మీరు సనేమి బ్యాక్ స్టోరీ అయితే చూశారు. సనేమి తన చిన్నప్పుడే తన అమ్మని తన చేతులతోనే చంపాల్సి వస్తుంది గెన్యాన్ని కాపాడడం కోసం. అప్పుడే సనేమి అయితే రియలైజ్ అవుతాడు తన రక్తం ఒక నార్మల్ రక్తం కాదని. ఆ రక్తంలో ఏదో స్పెషాలిటీ అయితే ఉంది. ఆ రక్తంలోనే తన అమ్మ తనతో తినంగా ఫైట్ చేయలేకపోతుంది. సనేమి అలా ర్యాండమ్గా డెమోన్స్ని వెంటాడుతూ ఉండగా ఈ విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఏ డెమోన్ కూడా సనేమిని తినంగా అటాక్ చేయలేకపోతాయి. అలా ఒకరోజు ఒక డీమోన్ స్లేయర్ని అయితే కలుస్తాడు సనేమి. అప్పుడు డెమోన్ స్లేయర్ కాప్స్ గురించి, మిచిరో కత్తుల గురించి అయితే తెలుస్తుంది. ఆ కలిసిన హంటర్ పేరు మసాచికా ఇంకా సనేమి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అవుతారు. అలా సనేమి కూడా అందులో ఒక నెంబర్ అయితే అవుతాడు. అలా ఇద్దరు ఒక మిషన్కి అయితే వెళ్తారు. లోయర్ మూన్ వన్ని ఇద్దరు కలిసి అయితే ఓడిస్తారు. ఆ ఫైట్లో మసాచికా అయితే చనిపోతాడు. మసాచికా చనిపోయిన తర్వాత సనేమిని హషిరా కింద అయితే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే లోయర్ మూన్ వన్ని చంపాడు కాబట్టి. కానీ సనేమి మసాచికా చనిపోయాడని చాలా కోపపడతాడు. ప్రజెంట్ టైంకి వస్తే అప్పర్ మూన్ వన్కి ఇంకా సనేమికి ఇంకా ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది. అలా సనేమి ఫైటింగ్ స్పిరిట్ని చూసి అప్పర్ వన్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి వీడు బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తున్నా కూడా వాడి బ్లడ్ని అలా హోల్డ్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాడు. ఇంకా తన మజిల్స్ చాలా స్టిఫ్గా ఉన్నాయి. తన ఆర్గాన్స్ బయటపడకుండా తానే ఆపుకున్నాడు. అసలు వీడు మనిషా ఇంకేమన్నానని అప్పర్ మూన్ అయితే షాక్ అయిపోతాడు. అప్పర్ మూన్ అయితే తెలుస్తుంది వీడు మామూలుడు కాదని. ఇప్పుడు వరకు పోడారిన హషిరాలో సనేమియే పవర్ఫుల్ హషిరా అని. ఇంకా అప్పర్ మూన్ వన్కి చాలా కోపం వచ్చేసి ఇంకా సనేమి కత్తినైతే నేలకేసి అయితే తొక్కుతాడు. అప్పుడు మళ్ళీ మనకి ఇంకో బ్యాక్ స్టోరీ అయితే వస్తుంది. అదేంటంటే సనేమి ఫస్ట్ హషిరా అయిన తర్వాత హషిరా మీటింగ్ అయితే అటెండ్ అవుతాడు. అక్కడ ఒబిషికి నవ్వుతూ ఉండడం సనేమికి అయితే నచ్చదు. మేము ఇక్కడ ప్రాణాలు విడిచి ఇంత కష్టపడి ఫైట్ చేస్తుంటే ఆ మనిషి పైన నుంచొని అలా నవ్వుతాడేంటి? అసలు కత్తి పడితేనే కదా ఎప్పుడైనా తెలిసింది అసలు టీమోస్ లేని కానివాడు మా అందరికీ హెడ్డా అని సనేమి అంటాడు. అందరి ముందు ఒబిషికినైతే అవమానిస్తాడు. ఆ మాటలు విన్న స్టోన్ హషిరాకి అయితే చాలా కోపం వస్తుంది. ఒబియషికి పర్వాలేదని అందరికీ సర్ది చెప్తాడు. అప్పుడు ఒబియషికి ఇలా అంటాడు, సనేమి నీకు నా పద్ధతులు నచ్చకపోయినా పర్లేదు, నేనేమి ఇక్కడ స్పెషల్ కాదు. అందరూ నన్ను నార్మల్గానే గౌరవిస్తారు. నీకు గౌరవించడం లేకపోతే నువ్వు గౌరవించొద్దు. నువ్వు పని చేసుకుంటూ ఉండు, డీమోన్స్ని చంపుతూ ప్రజలను కాపాడు. నువ్వు నాకు ఎటువంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసరికి సనేమి ఒక్కసారిగా కూల్ అయితే అయిపోతాడు. అంత మంచిగా మాట్లాడినందుకు వాళ్ళ అమ్మ అయితే తనకు గుర్తొస్తుంది. ఉబియషికి కూడా కత్తి పట్టుకొని హషిరా అవుదాం అనుకుంటాడు. కానీ తనకున్న డిసీజ్ వల్ల అయితే అవ్వదు. అప్పుడు సనేమికైతే ఇలా మాటిస్తాడు, నేను కూడా ప్రాణాలు విడచడానికి ఇంత కూడా ఆలోచించనని. అలాగే చెప్పింది అయితే చేశాడు లెస్లీ. ఒబిషికి తన సక్సెసర్ ఎవరుంటారో తన కొడుకుని ఆల్రెడీ అంతా ప్రిపేర్ చేసి ఉంచాడు అని చెప్తాడు. అయినా నేను మసాచికా చనిపోయిన వెంటనే నేను పిలాల్సి ఉండాల్సింది, కానీ ఐఎమ్ టూ లేట్ అని చెప్పి అని అంటాడు. మసాచికా అనే పేరు వినగానే మనోడైతే షాక్ అవుతాడు. కనా అయితే ఇలా ఉంటుంది, మన మాస్టర్కి అందరి పేర్లు తెలుసు, చనిపోయిన డీమోన్స్ పేర్లు కూడా తెలుసు, మనంతా తను ఎవరికో కూడా తెలుసు. ఆ మాట విని సనేమి అయితే షాక్ అవుతాడు. ఇంకా సరిగ్గా నా టీమ్మేట్స్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు అంటాడు. అలాంటిది తన పేరు ఎలా గుర్తుందని అనుకుంటాడు. మసాచికా ఇచ్చిన ఆ లెటర్ని మన సనేమికి అయితే ఇస్తాడు. ఆ లెటర్లో సనేమి బతకాలని మసాచికా అయితే రాస్తాడు. సనేమి డిమోన్స్ భయం లేకుండా కొనసాగాలని సనేమి అయితే రాస్తాడు. మసాచికా అయితే రాస్తాడు. తన తమ్ముడు గినియాని ఎలా కాపాడాలనుకుంటున్నాడో మసాచికా కూడా మనోన్నైతే అలా కాపాడాలనుకుంటున్నాడని తెలుస్తుంది. మసాచికా సనేమిని ఎలా కాపాడాలనుకున్నాడో ఇప్పుడు సనేమికి గిన్యాని కాపాడు ఉండే బాధ్యత అలా వచ్చింది. మనం ఇంకా ప్రజెంట్కి అయితే వచ్చేస్తాం. మన గిన్యా అయితే తన దగ్గర ఉన్న కెన్ను చాలా తెలివిగా అయితే ఉపయోగించి
అప్పర్ మూన్ 1 మొహం మీద అయితే షూట్ చేస్తాడు. కానీ అప్పర్ మూన్ 1కి ఏం అవ్వదు. ఇంకా వెంటనే అప్పర్ మూన్ 1 సనేమిని చంపడానికి బ్రీత్ ఆఫ్ ద మూన్ థర్డ్ ఫామ్ అయితే వాడతాడు. కానీ ఒక్కసారిగా చూస్తే సనేమి అక్కడి నుంచి అయితే మాయమైపోతాడు. ఏమైందా అని చూసే లోపలికి ఫేమ్లోకి స్టోన్ హషిరా గ్యూమే అయితే వస్తాడు. వచ్చి వెంటనే సనేమిని అయితే కాపాడతాడు. అక్కడితో చాప్టర్ అయితే ఎండ్ అయిపోతుంది. గాయ్స్, నేను డైలీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కానీ నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల అయితే అవ్వట్లేదు. వచ్చే సండే కల్లా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసి తీరుతాను. ఈ సండేకి అయితే ఈ వీడియోతో అడ్జస్ట్ అయిపోండి. బాయ్ గాయ్స్.